హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సరదాగా మా పాప మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందు లేవగానే అంబలి పెట్టేస్తాను. అది గుడ్ ఎందుకు మార్నింగ్. ముందు షేర్ చేస్తాను. గుడ్ మార్నింగ్. హై ఫై. వావ్! హై ఫై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. దాని చేతిలోంచి మనం ఏదైనా తీసుకోవాలంటే థ్యాంక్ యూ చెప్తే ఇచ్చేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. దట్స్ సో క్యూట్ ససీ. సో లెగిసి నాతో కొన్ని ముచ్చట్లు చెప్పి గదంతా చెక్ చేసుకుని, ఇల్లంతా వాళ్ళ డాడీ ఉన్నారో లేదో చెక్ చేసుకుని, ఇంకెవ్వరు లేరు, మా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఆడేసుకోవాలి, తీసుకెళ్ళమని చెప్పి ఏడుస్తుంది అనమాట. ఒకవేళ నేను తీసుకెళ్ళలేదే అనుకోండి, డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గరే నుంచుంటుంది. సో ప్లే టైంలో మా అమ్మ వాళ్ళ దగ్గర, లంచ్ డిన్నర్ స్నానానికి నేను, ఇంక నైట్ టైం వస్తే వాళ్ళ నాన్న దగ్గర. వాళ్ళ డాడీ లేకపోతే అది అస్సలు పడుకోదనమాట. సో వాళ్ళ డాడీకి అంటుకునే పడుకుంటుంది. ఫస్ట్ నుంచి అలా అలవాటైపోయింది దానికి. ఇంక నేనైతే దాన్ని బయట క్లీన్ చేసేస్తాను తను లెగిసేలోపు ఒక 5 మినిట్స్లో. సో ఈ బాల్స్ అవన్నీ ఇచ్చేసి ఇలా వదిలేస్తే ఇక్కడ ఆడుకుంటుంది అనమాట కారిడార్లో. ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఉండేది, అది కూడా తీసేసాం, ఎందుకంటే తను మొత్తం అన్నీ పీకేస్తుంది. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి స్కోప్ ఉండదు. ఒకవైపు బీన్ బ్యాగ్ అడ్డు పెట్టేస్తాను, ఒకవైపు గేట్ ఉంటుంది కాబట్టి తను అక్కడే ఆడుకుంటే ఆ గ్యాప్లోనే ఆడుకోవాలి. సో నో ప్రాబ్లం అనమాట. నేను పీస్ఫుల్గా తన పట్టీల సౌండ్ వింటూ నేను పని చేసుకుంటాను. సో పట్టీల సౌండ్ ఆగిందంటే వెంటనే వెళ్ళి చెక్ చేస్తాను అనమాట. ఏం లేదు, అక్కడే కూర్చుని పోద్ది. నేను ఏం చేస్తున్నాను, నన్ను ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అన్నట్టు నా వెనకాల తిరుగుతుందనమాట. సో ఒకవైపు క్లీన్ చేసుకుంటూ ఇంకోవైపు ఆవిడ ఏం చేస్తుందో అటొక్కను ఇటొక్కను వేయాలి. సో నేను ఈ బెడ్రూమ్లో ఉండని తెలియక వంటగదిలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసింది. టాటా. అబ్బా, చాలా పీస్ఫుల్గా ఆడుకుంటుంది అనుకుంటున్నారా? ఆ మార్నింగ్ టైంలో మత్తు వదిలే వరకు అలానే దానంతా అదే ఆడుకుంటుంది. ఆ తర్వాత మా అత్త ఆడుకుంటుంది. ఈ లోపు తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి నాకు జీరా వాటర్ అవన్నీ చేసుకుని ఆవిడకి అంబలి అవి చేస్తూ కొంచెం స్క్రీన్ టైం ఇస్తాను. ఎందుకంటే నాకు ఇంకా పని చేసుకోవడానికి అవ్వట్లేదు, నన్ను అసలు వదలట్లేదు అంటే నేను టీవీ చూపిస్తాను తప్ప ఫోన్ అయితే అస్సలకి ఇవ్వను. ఫోన్లో ఇవి వస్తాయి, ఈ చిట్టి చిలకమ్మ ఇవన్నీ వస్తాయని దానికి తెలియదు అనమాట. సో ఫోన్ అయితే అస్సలు ఇవ్వను. ఫోన్ ఓన్లీ ఫోన్ మాట్లాడడానికి అని తెలుసు. సో ఫోన్ తీసుకుని హలా హలా అని మాట్లాడుతుంది అంతే, హలా 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 అంట అంతే, అంతకుమించి ఏం చేయదు. సో ఏంటి ఇంత పీస్ఫుల్గా ఉంది అనుకుంటున్నారా? అది కాసేపు అయ్యాక ఎత్తుకుని మనం ఏం చేస్తున్నామో ఆ కౌంటర్ టాప్ మీద చూపించేయాలి ఆవిడకి. ఈ లోపు నా మొత్తం నా మేకప్ కిట్ అంతా తీసేసి నాశనం చేసి సగం బయట సగం లోపల వేసేసింది. సో దానికైతే ఇవాళ బ్రేక్ఫాస్ట్లో నేనైతే ఎగ్ దోశ వేసాను అనమాట. ఎగ్ దోశ ఫుల్గా తినేస్తుందా అంటే ఏం తిందు, చాలా చిన్న దోశ, వీడియోలో పెద్దగా కనిపిస్తుంది. దీనికి పెరుగు అంటే మామూలు పిచ్చి కాదు, చాలా 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 ఇష్టం. ఇంకా నాకైతే మమ్మీ బెల్లం పెట్టి చేసి పంపించారు. సో అది తింటూ తనకైతే అంబలి ఇంకా ఎగ్ దోశ తినిపిస్తున్నాను అనమాట. సో రోజు ఖచ్చితంగా నేను డైలీ అంబలి తాగిస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటారా, అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు ఊతప్పం, అలా. ఉప్మా అంత ఇష్టంగా తిందనమాట. సో అందుకని చేయట్లేదు. స్పైసెస్ కూడా మరీ ఎక్కువ కాకుండా కొంచెమే తింటుంది. సో ఎనీవేస్ అంత ఈజీగా అయితే తినదు, చాలా కష్టపడుతుంది. అలాగే ఏడిపించి ఏదేమైనా డేలో ఖచ్చితంగా అంబలి ఇంకా బనానా ఉండేలా చూసుకుంటాను. స్నానం చేసింది అప్పుడే, సో అందుకని. సో అక్క కూడా వచ్చింది కాబట్టి గోరింటాకు కట్ చేస్తుంది అక్కతో. తాను స్నానం చేయించేసి రెడీ చేసి పైకి ఇచ్చేస్తే అక్కతో వాళ్ళతో కూర్చుని గోరింటాకు అవన్నీ క్లీన్ చేస్తుంది. ఈ మధ్య స్టెప్స్ ఎక్కడం కూడా నేర్చుకుంది. సో దాన్ని ఆపలేకపోతున్నాం. ఎక్కడం ఎక్కుతుంది కానీ దిగడం తెలియట్లేదు. సో మేము ఎప్పుడు దగ్గరలోనే ఉంటాం, అలా వదిలేము. సో అది ఎప్పుడు పడుకుంటుందా, ఎప్పుడు గోరింటాకు పెడతామా అని చూస్తున్నాను. ఫైనలీ తను పడుకున్నప్పుడు గోరింటాకు మొత్తం చెయ్యంతా పెట్టాను అనుకున్నారా? కాదు, ఓన్లీ నాకు ఎంతవరకు కుదిరితే అంతవరకే పెట్టాయి. ఎందుకంటే తడిగా ఉంటుంది కదా, కొంచెం వాటరీగా అనిపించిన లెగిసిపోతుంది. ఇంకా లెగిసాక వాళ్ళ నాన్నకి చూపించి అదో మురిసిపోతుంది. ఏంటిది 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 అని అడుగుతూనే ఉంది మాకు. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? మా పాప వ్లాగ్ మీకు బాగా నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఒక మామ్ రొటీన్ ఇలానే ఉంటుంది పిల్లలతో. అటు పనులు చేసుకోవాలి, ఇటు పక్క ఫ్యామిలీని ఆయన చూసుకోవాలి.